మన బీసీలల్లా కొత్త విజయభాస్కర్ అని ఆయన మహాప్రస్థానం స్టార్ట్ చేసిండ్రు. ఆయన ఆగడిగా ఆయన ప్రతి ఒక్క రోజు పాపం ఈరోజు పొద్దున కరీంనగర్ ఉంటే నిజామాబాద్ ఉంటుండు, మళ్ళీ సాయంత్రం వరంగల్ ఉంటుండు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుండు, కాలుకు బట్ట కట్టకుండా తిరుగుతుండు తెలంగాణ భాషలో. అర్థమైంది కదా. నిన్న నేను నాకు 15 రోజుల సార్ నా ఎంబడి పడి నువ్వు ఎక్కడున్నావు నిన్ను కలవాలనుకుంటా నన్ను అది తార్నాకలు వచ్చి కలిసిండు. అంటే ఆయన చూడండి మన బీసీల గురించి ఎంత తపనవంతుండు, ఎంత చేస్తుండు, ఏం కథ అని మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరందరూ ఇది ఎవరు ఆయన స్వార్థం కోసం కాదు, పాపం ఆయన ఎవరి కోసం కాదు, మన బీసీలంతా మంచిగా ఉండాలి అని దాని మీద తిరుగుతుండు. కొత్త విజయభాస్కర్ అని నిన్న మన ఆఫీస్కి వచ్చాడు, సాల్చ మాట్లాడు, నాకు బాగా సంతోషం అనిపించింది. నాకు జై బీసీ, బీసీల నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలని ప్రతి ఒక్క గొంతు నుంచి వెళ్ళి వెళ్తుంది బయటికి. ఈరోజు ప్రతిరోజు బీసీలు అని వస్తారు. ఈరోజు కొంచెం మనం ఇప్పుడు మూమెంట్ స్టార్ట్ అయింది, దీన్ని ఎవరు వదులుకోవద్దు. కంపల్సరీ ఈ బీసీలంతా మనం ఒక్కటైతే మన అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు ఉన్నారు. చూడండి, తాడి చెట్టు ఎక్కే వాళ్ళు బీసీలే, గొర్రెల కాసే వాళ్ళు బీసీలే, నాగలు దున్నే వాళ్ళు బీసీలే, ఇంకా ఎవరు చేపలు పట్టే వాళ్ళు బీసీలే. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎంత అద్భుతం ఉందో చూడండి. నీకు ఏది కావాలన్నా కూడా బీసీలతోనే వర్క్ పని అవుతుంది. కంపల్సరీ మన బీసీలంతా ఒకటై ఒక్కసారి రాజ్యాధికారం అయితే ఈ బీసీలు మన రాజ్యాధికారం సాధించుకుంటే బీసీలకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు మందకృష్ణ గారు 30 ఏళ్ళు ఫైట్ చేసి ఆయన సంపాదించుకున్నాడు. మన దానిలో కూడా చాలా మంది బీసీ అని తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒకటే ఎలక్షన్ మూమెంట్ విడిపోతున్నారు. అలా కాకుండా దయచేసి చెప్తున్నాను, మీరందరూ ఒక తాటి మీద ఉండి జనాన్ని ఒక పోగు చేసి మీరు రోజు ఇదే ఒక ఛానల్ అది ఇది అని ఒకటి చూసుకోర్రి. నేను బీసీనే ఎందుకంటే చెప్తున్నా అంటే మీరందరూ కంపల్సరీ బీసీ నినాదం మీద పోయి ఒక మన బీసీ బిడ్డలకు చాలా మంది బీదలు ఉన్నారు. మన బీసీ దానిలో చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, కిరాయి కూడా కట్టని పొజిషన్లో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. నేను చాలా మంది చూస్తున్నాను, నేను ఆల్రెడీ ఊళ్ళు తిరుగుతున్నాను, చేస్తున్నాను. నా పేరు కాసెట్ కుమార్ ఇంపాక్ట్ నా ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన బీసీలందరికీ ఒక్కొక్క బీసీ నలుగురు పంపించండి. ఒక్కొక్క బీసీ నలుగురు పంపితే సబ్స్క్రైబ్ చేసుకోమను. మనం చేసేటి రోజు 2 నిమిషాలు, నేను 3 నిమిషాలు 4 నిమిషాల లోపే మాట్లాడతాను. అది వినండి మీరు, ఇన్ని దాన్ని అర్థం చేసుకొని అన్నీ ఏమైనా తప్పులుంటే నాకు కూడా ఫోన్ చేసి సార్ మీరు తప్పు మాట్లాడతారు అని మీరు నన్ను డిస్కస్ చేయొచ్చు, నన్ను క్వశ్చన్ వేయచ్చు. మీరు నేనేం తప్పు పట్టుకోను. నేను తప్పు మాట్లాడితే నన్ను విమర్శిస్తే నాకు సంతోషం ఉంటుంది. ఎందుకంటే తప్పు చేసేటోడు మోసం చేసేటోడు పోతా ఉంటే విమర్శించకుంటే వాడు మోసం చేసుకునే పోతాడు. అందుకే ప్రతి ఒక్కరిని విమర్శించండి మీరు. ఎవరైనా కూడా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కూడా, ఒక కలెక్టర్ అయినా, ఒక ఎస్పీ అయినా మీరు ఏమైనా తప్పు చేస్తే విమర్శించవచ్చు. మీరు ఆ హక్కు మీకు ఉన్నది, రాజ్యాంగంలో ఉన్న హక్కు అదే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడే, ఎవరైనా తప్పు చేస్తే వాడిని విమర్శించండి, మోసం చేసేటోడికి ఓటు వేయకుండా అన్నాడు. అదే మన నినాదం మీద మన ఇప్పుడు బీసీలంతా బాగుపడనంటే ఇది ఒకటి ఆచరణలోకి తీసుకురండి, ఆచరించండి. మీరందరూ కంపల్సరీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. తప్పులుంటే నన్ను విమర్శించండి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.